హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే తల్లిదండ్రులు ఆర్థికంగా పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ప్రైవేట్ సంస్థలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా పిల్లలు చదువుకోవడం కోసం స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే మనం ఈ వీడియోలో ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి స్కాలర్షిప్ల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. ఒకే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మనకి సెర్చ్ బాక్స్లో బడ్డీ ఫర్ స్టడీ అనేది ఇక్కడ మనకి బడ్డీ ఫర్ స్టడీ అని టైప్ చేసి మనం సెర్చ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా సెర్చ్ ఇవ్వగానే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా బడ్డీ ఫర్ స్టడీ అనేటువంటి సైట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళగానే మనకి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ మనకి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ కేటగిరీస్, పాపులర్ కేటగిరీస్, అలాగే అదర్ ఆపర్చునిటీస్ అని ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అలాగే ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే అనౌన్స్మెంట్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏ స్కాలర్షిప్స్ అనేవి ఏ డేట్ వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఏంటి, అప్లై లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుందని ఇక్కడ అనౌన్స్మెంట్లో చూపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఏ కంపెనీస్ అనేవి మనకి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నాయో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫస్ట్గా మనకి ఇక్కడ చూపించాడు స్కాలర్షిప్. నెక్స్ట్ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు, నెక్స్ట్ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్, అలాగే ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎన్టీ స్టూడెంట్స్, అలాగే అదాని గయన్ జ్యోతి స్కాలర్షిప్ని చూపిస్తాడు. అలాగే ఎస్డిఈఎఫ్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎల్డిసి, నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య బిర్లా క్యాపిటల్. సో ఇవన్నీ కూడా ఇయర్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సైన్స్ డేను, కాల్గేట్, నెక్స్ట్ బీవైపిఎల్ కూడా, అలాగే కేఎస్బి స్కాలర్షిప్, అలాగే నికాన్ స్కాలర్షిప్, నెక్స్ట్ వెస్ట్రన్ డిజిటల్ స్కాలర్షిప్ అనేది కనబడుతుంది. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్, అలాగే ఓక్ నార్త్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ సంతూర్ స్కాలర్షిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ ఎస్ గుడ్, అలాగే కోటక్, నెక్స్ట్ వచ్చేసరికి టాటా క్యాపిటల్. ఇలా మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకి స్కాలర్షిప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనం ఏ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతున్నామో ఒక్కొక్క దాన్ని చూసుకొని ఆ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏ స్కాలర్షిప్ అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతున్నారో దానికి స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఏంటంటే ఎడ్యుకేషన్స్ లోన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు. మనం దీనికి అప్లై చేయాలంటే ముందుగా మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి మొబైల్ నెంబర్తో కానీ లేదంటే ఈమెయిల్ ఐడితో కానీ సైన్ ఇన్ అయిన తర్వాత మనం దీన్ని మన డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఏ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అవుతుందో దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మనకు కొత్త క్రియేటర్ కాబట్టి కొత్తగా మనం ఇది అవుతున్నాం కాబట్టి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్రియేట్ అకౌంట్ మీద క్రియేట్ చేసి నెక్స్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే దీనికి సంబంధించిన పాస్వర్డ్లు మనం ఇచ్చినట్లయితే మనకి అకౌంట్ అనేది ఈ బడ్డీ ఫర్ స్టడీ దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బడ్డీ ఫర్ స్టడీ దీంట్లో మనకి ఎంతమంది బడ్డీస్ అనేటువంటి వాళ్ళు దీనిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నారంటే ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి
స్కాలర్షిప్స్ ఎంతమందికి వచ్చాయి, అలాగే అయితే ఈ స్కాలర్షిప్స్ ద్వారా ఎంతమందికి హెల్ప్ అనేది జరిగింది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ పైన ఇచ్చినటువంటి స్టెప్స్ని ఫాలో అవుతూ మనం ఇక్కడ వచ్చేటువంటి స్కాలర్షిప్స్ని మీరు పొందవచ్చు. అయితే ఈ సైట్ ద్వారా స్కాలర్షిప్స్ పొందినటువంటి స్టూడెంట్స్ తాలూకా ఫీడ్బ్యాక్స్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఒక్కొక్కరు వాళ్ళ తాలూకా ఫీలింగ్స్ అనేవి దీని ద్వారా వాళ్ళకు వచ్చిన స్కాలర్షిప్స్ గురించి తెలియపరచడం అనేది జరిగింది. ఇదే ఉదాహరణకి ఇక్కడ SBI ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని నేను సెలెక్ట్ చేసుకుని దీనికి అప్లై చేయాలనుకున్నట్లయితే సో ఇలా మనం దాని మీద ట్యాప్ చేసుకొని మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకుని ఏ క్లాసెస్కి అయితే మనం అప్లై చేద్దాం అనుకున్నాం అది చూసుకొని సో అప్లై నౌ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సబ్మిట్ అయిపోతుంది. ఇదే విధంగా మనకి ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి ఏ స్కాలర్షిప్ కైనా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి ఏమైనా ఫీజు పే చేయాల్సి ఉంటుందా అంటే ఎలాంటి ఫీజు అనేది అవసరం లేదు. అలాగే ఎగ్జామినేషన్ అనేది కూడా ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అయితే మనకి ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి పర్టికులర్గా కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ అలాగే కరెక్ట్ అయినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎక్కడ మనం చేసుకోవచ్చు అంటే మీరు నెట్ సెంటర్ గట్రా ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. మీ మొబైల్లోనే చాలా సులభంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బడ్డీ ఫర్ స్టడీ అనే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఎప్పుడైనా ఎలాంటి స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. అలాగే దీనికి డిజిలాకర్ సెక్యూరిటీ కూడా దీనికి ఉంది కాబట్టి మన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మన డీటెయిల్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం అనేది ఉండదని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ మంచి ఇన్ఫర్మేషన్ని మిగతా వారికి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.